హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వెరీ స్పెషల్ డిష్ చేయబోతున్నాను అనమాట. ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మా పిల్లలకి ఇష్టం అండి ఇది, లేకపోతే నాకు ఇష్టం, మా అమ్మకి ఇష్టం, మా తాతకి ఇష్టం, మా అమ్మమ్మకి ఇష్టం అని చెప్పి. అలా కాకుండా ఈరోజు మా వారికి ఇష్టమైన డిష్ చేయబోతున్నాను. అదేంటంటే చేప ఫ్రై అనమాట. ఈయనకి ఎంత ఇష్టం అంటే మాట్లాడితే చాలు, ఏదైనా ఏం వండను అని చెప్తే ఆ ఫ్రై చేసే అంటారనమాట. ఈ మధ్య కొంచెం తగ్గించారు, కానీ అప్పుడైతే ఇంక అసలు మామూలుగా ఉండేది కాదు. ఈ డిష్ నేను కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం నేర్చుకున్నానండి. పెళ్ళైన ఒక 15 రోజులకి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పుడు ఆ డిష్ టేస్ట్ చేసామన్నమాట. అసలు అదేంటో మాకు అర్థం కావట్లేదు, ఇది చేప లేకపోతే ఏంటి అర్థం కాలేదనమాట. మా అక్క అన్నది, అదేంటో చూడు చెప్పుకోండిరా ఇద్దరును అన్నది నన్ను మా వారిని. నాకు తెలియట్లేదు, మనకు అంత నాలెడ్జ్ లేదు అప్పుడు. మా వారికి అర్థం కావట్లేదు, ఏంటి ఏంటి ఇది అంటే అప్పుడు తర్వాత తను తిన్న తర్వాత చెప్పిందనమాట. కానీ చాలా బాగుంది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ రెసిపీ కనుక్కుని నేను చాలాసార్లు, వందలు కాదు వేల సార్లు చేసుకుంటానండి బాబు ఆ రెసిపీని అయితే, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మా వారికి అంత ఇష్టం అనమాట. అయితే దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఏంటి ఆ రెసిపీ అన్నది, ఏమేం కావాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ చేప ఫ్రైకి ఏం కావాలో చెప్పనా మీకు. ఇదిగొంటే కోడిగుడ్లు అనమాట. ఈ ఎగ్స్ తోటి మనం చేప ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుంది. అసలు ప్రాసెస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి బాబు, నిజంగా చెప్తున్నాను. ఈరోజు అయితే ఆల్మోస్ట్ స్టీల్ గిన్నె వాడుతున్నానండి. నేను ముందే చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను చూడండి. ఇందులో ఒక్క ఉల్లిపాయ అండి, లేదంటే బాగా పెద్ద ఉల్లిపాయ అనుకోండి, సగం ముక్క వేసినా చాలు. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కారం, ఓకే, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూను శనగపిండి, కొత్తిమీర, ఇదిగోండి ఒక చిటికెడు సోడా. ఒకసారి ఈ విస్కర్తో మిక్స్ చేసేసుకోండి. లేదు అనుకోండి ఇలాంటిది కూడా మీరు నార్మల్గా గరిటతో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయ అది నేను వేసాను కదండి రుబ్బేసి, అయితే అది ఒక్కొక్కసారి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు అంత పర్ఫెక్ట్గా ఉండాలి అన్నప్పుడు మాత్రం ఇలా వేసుకోండి, బాగుంటుంది. ఓకే, నేను ఇక్కడ 8 గుడ్లు పగలగొట్టి వేస్తున్నాను. ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే ఈరోజు సీవండి కుక్కర్ వాడుతున్నానండి. ఎందుకంటే పెట్టడానికి, దీన్ని ఉడికించడానికి కరెక్ట్ గిన్నెలు లేవు. అందుకని నేను ఒక స్టీల్ గిన్నెలో ఇలాగ ఆయిల్ రాసేసుకుని పెట్టుకున్నాం. మనకి కుక్కర్లో గిన్నెలు వస్తాయి కదా, ఆ గిన్నెలు అయితే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. అప్పుడు ఆ గిన్నెలోనే ఉడకబెట్టుకునేవాడు. సీవండి గిన్నెలు వచ్చేవి, అప్పుడు సీవండి వచ్చేవి, స్టీల్వి కూడా వచ్చేవి. ఇవి చూడండి, సగం ఇందులో వేస్తాను, సగం ఇంకో గిన్నెలో వేస్తాను. ఒకే గిన్నెలో వేస్తే ఏమవుతుందంటే పొంగుద్ది, కొంచెం మనం సోడా కూడా వేసాం కదా, అలాగే మరి బాగా లావుగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఇంకో గిన్నెలో వేసుకుంటున్నాను. ఎందుకంటే సీవండి కుక్కర్ పెట్టుకున్నాను, అందులో వాటర్ పోసి ఒక గిన్నెతో కొంచెం వాటర్ పోసాను అనమాట. ఎందుకంటే నేను పెట్టే గిన్నె కరెక్ట్గా కూర్చోవడం కోసం. ఓకే, ఇలా పెట్టేసి దానిపైన ఇంకొక గిన్నె పెడుతున్నా. విజిల్ పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదండి. ఆవిరికి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసామంటే అయిపోతుంది. లేదు అని అంటే ఒక విజిల్ పెట్టుకుంటే చాలు. ఓకే, నేనైతే ఒక విజిల్ పెట్టేస్తున్నాను. నేనైతే ఒక విజిల్ వేయించేస్తానండి. వేయించేసి ఆవిరైతే అయిపోయింది. ఇప్పుడు తీసి చూద్దాం. ఏమైందంటే గిన్నెలు కొంచెం ఇంకా కొరిగినాయి, లేకపోతే కరెక్ట్గా కేక్ వచ్చినట్టు వస్తుంది అనమాట. ఒకసారి చూడండి ఏం జరిగిందో. అయితే అన్నీ బాగా వచ్చినప్పుడే కాదు, ఇలాంటివి కూడా చూపించాలి కదా మీకు, ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. ఇదిగో చూడండి, ఇదిగోండి వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు ఏ షేప్లో కట్ చేస్తాను చూడండి. ఇదిగోండి లాస్ట్లో ఇలా గ్రేవీ వస్తుంది కదా, ఇది ఎంత బాగుంటుందో తెలుసా. ఇదిగోండి వీటిని కూడా పీసెస్ కింద తీస్తున్నాను, కాకపోతే అట్లాగా షేప్ అయితే రావట్లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వస్తుంది అనమాట. మూకిడి మాత్రం కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే మనకి వేయించుకోవడానికి, కర్రీ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. అలాగే మీరు నాన్ స్టిక్ది వాడేదైనా సరే కొంచెం వెడల్పుది వాడుకోండి. ఓకేనా. ఇందులో కొంచెం ఆయిల్ ఫ్రై చేయాలండి, ఆ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకుందాం. ఇది నూనె కాగిన తర్వాత చేప ముక్కలు వేయించుకుంటాం కదా మనం, అలాగా వేయించుకోవాలి. వేగేటప్పుడు ఉబ్బినట్టు ఇలా అవుతాయండి, తర్వాత వేగిపోయిన తర్వాత చతికిలు పడిపోతాయి. ఇవైతే ఎర్రగా వేగాలండి, మంచి కలర్ రావాలి. నేను చూపిస్తాను. అయితే దీన్ని చాలా వరకు ఏంటంటే జున్ను ఉడకబెట్టేసి మనకి కూర చేస్తారు కదా, అయితే జున్ను కూర అంటారు అనమాట. కోడిగుడ్డు జున్ను కూర అని అంటారు దీన్ని. మరి మీరేమని పిలుస్తారో నాకైతే కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు ఎప్పుడన్నా చేశారా,
ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒకసారి తిరగేసుకోండి. ఇలాగా ఇవి బాగా ఇలాగా ఫ్రై అవనిద్దాం. మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో అవసరం లేదండి. ఇంకా చూడండి నూనె ఇలాగా ఇది వేగుతున్నప్పుడు లాస్ట్లో ఇలా పొంగుతుంది చూడండి. మనకి ఇలాగా ఇగో ఎర్రగా వేగాలి. చూసారా ఇగో ఎర్రగా వేగినాయో. ఇప్పుడు ఒక దాంట్లోకి తీసుకుందాం. ఇలా ఎర్రగా వేగితేనే అది క్రిస్పీనెస్ వస్తాయి అన్నమాట. చూడండి క్రిస్పీగా వేగాలి, ఇలాగా బాగుంటుంది. అలాగని మరి కలర్ ఎక్కువ వచ్చేసి మాడిపోయేలాగా మాత్రం ఉండకూడదండి. అందులో ఎగ్స్ ఏంటంటే మనకి కోడిగుడ్డు వేసింది మాడిందంటే అసలు స్మెల్ ఆ టేస్ట్ బాగోదన్నమాట. ఓకే, మిగతాయి కూడా వేసుకుని వేయించేసుకుందాం. ఇదిగోండి ముక్కలన్నీ వేయించేసుకున్నాం కదా, చాప్ ముక్కల్లాగా భలేగా ఉన్నాయి చూడండి. ఇలాగే తినేయచ్చు. ఇగో చూడండి ఎంత బాగుంటాయో అసలు టేస్ట్ అయితేనే చాలా బాగుంటాయి. ఇలా తిన్నా కూడాను. కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అయితే కొంచెం ఉక్కురులాగా చూడండి, ఇది ఉంచేసాను అనమాట. మనం ఇప్పుడు పోపు వేసుకుంటాం కదా, అప్పుడు వేసుకుని వేయించేసుకుంటే గ్రేవీలాగా బాగా కలుస్తుంది. ఇదిగోండి మిగిలిన ఆయనలో ఒక 4 పచ్చిమిరపకాయలు, 4 ఒక 6 ఎన్నో ఉంటాయండి, బాగా సన్నగా చీరికలు చేసి వేసాను. కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు ఇలాగే వేసుకోండి. ఇవి వేగనిద్దాం కొంచెం ముందు. ఇదిగోండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, లేదా బాగా పెద్దదైతే ఒక ఉల్లిపాయ వేసుకుని వేయించేసుకోండి. ఇలాగా ఉల్లిపాయ బాగా వేగాలండి. ఇదిగోండి ఉల్లిపాయ కూడా వేగిపోయిందండి, చాలా వరకు వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం పసుపు, కారం అండి వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగానే వేసుకోండి, కారం ఎక్కువ తక్కువ. ఆ కారం ఎంత ఘాటుగా ఉందా లేదా చూసుకుని వేసుకోండి. కారం అన్నీ వేస్తాం కదా, ఇందులో ఈ ముక్కలు కూడా వేసేసుకోండి. పొడి ముందు కదా. ఇదిగోండి ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి ఇవి వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు, స్కిప్ చేసేసుకున్నాను, ఏం పర్లేదు. ఉల్లిపాయలు ముక్కలు వేసుకోకపోయినా ఒకవేళ పేస్ట్ చేసి ఇలా వేసుకుని ఇంకా బాగా గ్రేవీ కలుస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇవి మసాలాలు ఇది వేసాక ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకుందాం. వేసేసుకుని ఆ మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా జాగ్రత్త మొత్తం విడిపోకుండా, అంత తొందరగా విడిపోవండి, లావుగా ఉన్నాయి, అలాగే బాగా ఫ్రై అయినాయి కదా. ఇదిగోండి ఇలా చక్కగా కలుపుకుంటూ ఆల్రెడీ ఒక 2 నిమిషాలు వేయించాను దీన్ని. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. చేస్తానంటే ఉల్లిపాయ ముక్కల కింద వేయకుండా గ్రేవీగా, అంటే సాంబార్ అది ఏమి ఉండదు చూడండి, రసం కానీ, అలాంటప్పుడు ఉల్లిపాయ రుబ్బేసేసి ఆ ఉల్లిపాయ ముక్కల ప్లేస్లో రుబ్బిన పేస్ట్ వేసి వేయించి వేస్తాను. దీనికి బాగా గ్రేవీ పట్టుకుని అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ రైస్లోనే కలుపుకు తినేయచ్చు అనమాట, ముక్కతో పాటు జ్యూసీగా బాగుంటుంది అది కూడాను. అలా కూడా చేసుకోండి, ముక్కలు వేయకుండా రుబ్బుకుని కూడా చేసుకోవచ్చు. నాకు రసంలోకి సాంబార్లోకి అయితే ఇలా చేస్తాను అనమాట. ఎలా చేసినా బాగుంటుందండి. సరిపోతుంది, వేగిపోయింది కదా. ఇదిగోండి ఫ్రై అయితే మీకు బయటికి తీసుకొచ్చి మరీ చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో చూడడానికి, ఇంకా తినడానికి ఎలా ఉంటుందో మీరే చూసి చెప్పచ్చు. ఇదిగోండి మనకి చేపలకి పొట్ట ముక్కలు మనం ఎప్పుడు వేయించుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, ఇక ఇలాగే ఉంటుంది కదా చూడడానికి అయితేని. నిజంగానండి తింటే కూడా చాలా బాగుంటుంది. ముళ్ళు అయితే ఉండవండి, నేను చెప్పాను కదండి ఒక్క ముళ్ళు కూడా ఉండదని. మరి ఉన్నాయా? లేవు కదా. నేనైతే టేస్ట్ చేసి అయితే చెప్తున్నాను. హస్బెండ్కి ఇష్టమైన కర్రీ ఏదైనా చేసి పెట్టినప్పుడు వాళ్ళు తృప్తిగా భోంచేస్తారనుకోండి, మనకి వాళ్ళ తిన్న తర్వాత మనం తినకపోయినా కానీ మనకి కడుపు నిండిపోద్ది ఫస్ట్. నిజమే కదా? ఒకసారి కామెంట్లో అయితే నాకు తెలియచేయండి. ఈ కర్రీ మాత్రం మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. ఇది నేర్పించిన మా రాజమండ్రి బుజ్జక్కకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎన్ని వేల సార్లు చేసుకుంటానో నాకే తెలియదేమో అనిపిస్తుంది అయితే ఈ 25 సంవత్సరాలను. ఇదిగోండి అసలు చేప ముక్కలాగా భలే ఉంటుందండి. పైనేమో కొంచెం క్రిస్పీగా ఉంటుంది, లోపడేమో స్పాంజ్లా ఉంటుంది, జ్యూసీగా కూడా ఉంటుంది. ఎంత బాగుంటుందో, 4-5 ముక్కలు ఈజీగా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారండి. చూడండి నేనే తినేస్తున్నాను ఎంతో ఇష్టంగా, మా వారికన్నా ముందు కదా. మా ఇంట్లో అయితే ఈ కర్రీ చేసినప్పుడల్లా అందరూ చాలా ఇష్టంగా తింటారు, మా వారే కాదండి. ఎలా ఉందండి ఈ కర్రీ పైన మీ అభిప్రాయం నాకైతే తెలియచేయండి. మీరు కూడా చేస్తారా, ఎప్పుడైనా చేశారా, ఎలా చేశారో నాకు కామెంట్లో తెలియచేయండి. మరి ఈ వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.